వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం. దివికెగిన కళా తపస్వి కె విశ్వనాథ్. నేడు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న మహిళా క్రికెటర్లు. ఘన స్వాగతం పలికిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. డీటెయిల్స్ చూస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. కళా తపస్వి కె విశ్వనాథ్ కన్ను మూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విశ్వనాథ్ కు భార్య, 3 పిల్లలు ఉన్నారు. కె విశ్వనాథ్ గా వెండితెరకు పరిచయమైన కాశీనాథుని విశ్వనాథ్ బాపట్ల జిల్లా రేపల్లెలోని పెదపులిపరు గ్రామంలో 19 ఫిబ్రవరి 1930లో జన్మించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ. గుంటూరు జిల్లా కళాశాలలోని ఇంటర్మీడియట్ ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో BSc పూర్తి చేశారు. విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తి కాగానే అదే స్టూడియోలో సౌండ్ రికాస్టింగ్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఇక పాతాళ భైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1965లో తొలిసారి ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడుగా పనిచేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ బాలీవుడ్ లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో కీలక పాత్రలు నటించారు. ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం కూడా సిద్ధమైంది. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల సమావేశం మధ్యాహ్నం 12:10 మొదలవుతుంది. గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే ఉభయ సభలు వాయిదా పడతాయి. సాయంత్రం ఆయా రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలతో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలను ఖరారు చేశారు. ఇక ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలను 14వ తేదీ వరకు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. సభ పూర్వపు సాంప్రదాయాల ప్రకారం గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. 4న ఈ తీర్మానం ప్రవేశపెట్టి సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానానికి వివరణ ఇవ్వడంతో ముగించేస్తారు. 5న ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. 6న రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం సభ్యుల అధ్యయనం కోసం సభకు 2 రోజుల పాటు విరామం ఇవ్వడం సాంప్రదాయం. 7, 8 తేదీల్లో సభకు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. 9న మళ్లీ పునః ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చ కొనసాగిస్తారు. అధికార బీఆర్ఎస్ సభ్యులతో పాటు విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు మాట్లాడతారు. ఏ పార్టీ ఎంతసేపు మాట్లాడాలన్న వివరాలను బీఎస్సీలు నిర్ణయిస్తారు. సభ్యులు బడ్జెట్ పై లేవనెత్తిన సందేహాలు, సూచనలు, సలహాలకు సీఎం కేసీఆర్ లేదా ఆర్థిక మంత్రి హరీష్ వివరణిస్తారు. బడ్జెట్ పై చర్చను 9న ఒక్కరోజే నిర్వహిస్తారా లేక 10న కూడా కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంటుంది. 9వ తేదీనే సభ్యుల ప్రసంగాలు పూర్తయితే అదే రోజు సాయంత్రం వివరణ ఇచ్చేసి బడ్జెట్ పై చర్చ ముగించేస్తారు. లేదంటే 10న వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు వివిధ శాఖలలో డిమాండ్లపై చర్చ కొనసాగిస్తారు. ఈ డిమాండ్లపై ఎప్పటికప్పుడు మంత్రులు వివరణిస్తారు. 11, 13, 14 తేదీల్లో ఇవి కొనసాగే అవకాశం ఉంటుంది. 2023-24 ద్రవ్య వినిమయ బిల్లుకు 14న సభ ఆమోదం పొందుతారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం కోసం శాసనసభ సచివాలయం ఏర్పాటు చేసింది. ఇక
ఇక శాసనసభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూర్చోవలసి ఉండటంతో సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం శాసనసభలో నామినేటెడ్ సభ్యులు స్టీఫెన్సన్ తో కలిపి 120 మంది ఎమ్మెల్యేలు, మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి జి త్రిష, యశస్వి, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వారికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, సంస్థ అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ అవతరించిందని, సౌత్ ఆఫ్రికాలో జరిగిన తొలి మహిళా ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తొలుత భారత్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత 69 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 14 ఓవర్లలోనే ఛేదించింది. మీరు కూడా కనపడతారు కదా. ఒక నిమిషం నా ఫోన్లో ముఖ్య పట్టుకోండి నా ముగ్గురు సినిమా కొంచెం పడతారు అన్న, మీరు కొంచెం మీరు జరగండి ముందుగా సోదరి త్రిష, వాళ్ళకు ఫిట్నెస్ ఇచ్చినటువంటి మన యశస్విని, శాలిని, తెలంగాణ ఖ్యాతిని వీళ్ళు రెట్టింపు లెవెల్లో వాళ్ళు పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు కామన్వెల్త్ లో కూడా ఈ దేశంలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వరల్డ్ బాక్సర్ గా వరల్డ్ షూటర్ గా యశస్వి ఈరోజు మళ్ళొక దానిలో దిశ, తర్వాత యశస్విని క్రీడా రంగంలో ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలే దేశంలో అత్యధికంగా మహిళలే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడం అనేది చాలా సంతోషం. తప్పేం లేకుంటే ఆ రోజు ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ రోజు చాలా మంచిది. ఎంత మంచిగా మ్యూజిక్ డౌన్ లో జరా నేను చాలా ప్రౌడ్. మా పేరెంట్స్
నా పేరెంట్స్ నా కంట్రీ ఏపీటీఎస్ డౌన్ చేయండి అబ్బా. చాలా ఇయర్స్ తర్వాత మేము ఉమెన్స్ గెలిచినాం ఫైనల్. చాలా పెద్ద అచీవ్మెంట్ మా అందరికీ. మొత్తం మా గవర్నమెంట్, మై అసోసియేషన్, క్రెడిట్ టు ఎవ్రీవన్ కోచెస్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ అచీవ్మెంట్ యాజ్ పర్ మీ. అండ్ అండర్-19 వరల్డ్ కప్ సాధించారు. నెక్స్ట్ ఏంటి? ఏం లేదు, ఆడుకుంటూ పోవాలి. ఇంకా మెయిన్ ఇండియా అది కూడా కప్ గెలవాలి. ఇప్పుడు నెక్స్ట్ అవుతుంది. జనరేషన్కి ఏం చెప్తారు? అంటే ఆడపిల్లలు ఇప్పుడు మీరు మీలానే చాలా మంది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని వట్పల్లి, అల్లాదుర్గం, రాయకోడ్, మున్పల్లి మండలాల్లోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. మొదటిగా వట్పల్లి మండలం నాగులపల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విద్యార్థులతో కలిసి నూతన ప్రారంభించారు. ఇక అనంతరం అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి గ్రామంలోని మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయకోడ్ మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి 1,18,00,000 రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ధర్మాపూర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వెంట ప్రజలందరూ నిలబడాలని అన్నారు. మన ప్రియతమ నాయకులు మన క్రాంతన్న గారు ఇప్పుడే మన ప్రాంగణంలోకి వచ్చేయడం జరిగింది. అందరి సహాయంగా చెప్పడంతో ఆహ్వానిస్తున్నాం. మన స్థానిక మిద్దుబిడ్డ అన్న క్రాంతన్న గారు ఇప్పుడే మన ప్రాంగణంలోకి రావడం జరిగింది. వాళ్ళు అందరం కలిసి వెల్కమ్ తో స్వాగతిస్తాం. ఇదే స్కూలా? టేబుల్ బాగున్నాయా? బాగుందా? ఇంతకుముందు ఉందా? ఎట్లా ఇక్కడ కూర్చుంటారు? ఇంతకుముందు బెంచ్ ఉన్నారా? ఉన్నారా? తగిన లేకుండే మరి ఏం చేస్తుంటుంది? కింద కూర్చున్నావా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలా? కింద కూర్చున్నావా? స్కూల్లో పేరు మీ ఇంట్లో పేరు అడగలే. స్కూల్లో పేరు హర్షిత్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా? చెప్పు, నోట్తో చెప్పు. ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు అన్ని మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కనుక మీరందరూ ఎవరు స్కూల్ మధ్యలో కొట్టుకోకుండా మొత్తం మీ 10th క్లాస్ పూర్తి అయ్యేంత వరకు కూడా చదువుకోండి. ఇక్కడ ఎంతవరకు ఉంది? 7th వరకు ఉంది. మళ్ళా అందుకే మీరు 7th ఉంది కనుక మీరు ఇంకా బాగా చదువుకున్నాను. అదే అదే ఇంగ్లీష్ మీడియం ఉంది. మీరందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బయట చాలా ఫీజులు కట్టాలి.
కదా. మనమనాలు అందరూ వ్యవసాయం చేసుకుంటారు కదా, మనమనాలు వాళ్ళ కష్టమైంది కదా ఫీజులు కట్టాలంటే. ఇప్పుడు ఆ ఫీజులు కట్టాల్సిన బాధ్యత పని లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది ఇక్కడ. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, కేసీఆర్ తాత మన ముఖ్యమంత్రి ఎవరు సార్ వచ్చిన తర్వాత అందరికీ కూడా విద్య అందాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియమే ఉండాలని చెప్పి మన ఊర్లో అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు 7th వరకు ఉన్నది. మీరు ఇంకా బాగా చదువుకోండి. మీరు బాగా చదువుకుంటే మధ్యలో వదిలిపెట్టకుండా చదువుకుంటే మీ స్కూల్లో 10th క్లాస్ వరకు మనం చెప్తాం. సరేనా? విద్యార్థులు చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీ ఎన్జీఆర్ పారామెడికల్ కళాశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కళాశాల కరస్పాండెంట్ రామచంద్రారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బు లేని కారణంగా చదువు ఆపరాదనే ఉద్దేశంతో విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి వంటి పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. విధిగా గమనించి సంకల్పం ఏది ఆంధ్ర రాష్ట్ర పార్టీకి భారతమైన జనం భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల గురించి ఆలోచించే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో తెలుసు, నాకు గొప్పలు మాట్లాడేది రావు, ఉన్నట్టు మాట్లాడడంలో చాలా మంచిదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భుజాల మీద మోసుకొని దాని గురించి గొప్పలు చెప్తానని మాత్రం మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా మీకు ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకంటే వయసులో ఎన్నో దశాబ్దాలుగా రామచంద్రన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. నా ముందు నా సదన్ ఉన్నాడు, వయసు ఎంతో పెద్దవాడు, మధ్యాహ్నం చందన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అమ్మఒడి కాడి నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్దు, జగనన్న దేవిడి అని చెప్పి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. ఇన్ని రోజులు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మనకు ఈ రాష్ట్రం చాలా బలమైన రాష్ట్రం అని చెప్పి కూడా మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం. మదనపల్లిలో ప్రధానంగా ఈ గురువు లేదు. దీనికి మేము ఎంతో కృషి చేసి 1918 సంవత్సరమే ఆయన పెద్ద చేశాము. కానీ తెలుగుదేశం గారు ఇస్తామని రాష్ట్రాలు ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ సహకారంతో మనకు లేని కళాశాలను పంపించాము. మన విద్యార్థులు
ముడిసర్లో పార్కును త్రిబుల్-పి పద్ధతిలో థీమ్ పార్క్ గా చేసేందుకు విశాఖ జీవీఎంసీ కౌన్సిలర్ తీర్మానం చేసింది. దీంతో జీవీఎంసీ ఆస్తుల్ని అమ్మేస్తారా అంటూ మేయర్ పోడియంను ప్రతిపక్ష కార్పొరేటర్లు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ముడిసర్లో పార్కును త్రిబుల్-పి పద్ధతిలో ప్రైవేట్ కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో 283 ఎకరాల పార్కు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైసీపీ పెద్దలకే జీవీఎంసీ భూముల్ని కట్టబెడుతున్నారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అధికార పార్టీ సభ్యుల మధ్య భారీ తోపులాట చోటు చేసుకుంది. ఓటింగ్ నిర్వహించి ఆమోదం తెలపాలని మేయర్ నిర్ణయంతో 49 మంది సభ్యులు ఆమోదం తెలపగా ప్రైవేటు వ్యక్తుల చేతికి ముడిసర్లో పార్క్ వెళ్లనుంది. కడపలో 2 యువకుల హత్య కలకలం రేపింది. ఎక్కువగా జనసంచారం ఉండే కడప నడిబొడ్డున ఈ ఘటన జరిగింది. కడపకు చెందిన రేవంత్, అభిలాష్లు స్నేహితులు. వీరిద్దరూ కలిసి నగరంలోని సాయిబాబా థియేటర్ కు సమీపంలో ఉన్న రఘు బార్ కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి బయటకు వచ్చారు. ఇంతలో అక్కడే కాపు కాచి ఉన్న 4 యువకులు వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రేవంత్ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన అభిలాష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిలాష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించే పనిలో ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇక వారికి ఎవరెవరితో విభేదాలు ఉన్నాయో అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారు. మీరు లోపల కూర్చున్నప్పుడు బయటకు వచ్చారు కదా, ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఎవరు వాళ్ళు తెలుసా నీకు? నాకు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? ఏడైతాను రాయారెడ్డి ఇదా? ఏం పేరు? ఏం చేస్తాడు? ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఒక వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ చూస్తుండగా వినియోగదారుడు వచ్చి విసిగిస్తున్నాడని వేలు కొరికేశాడు దుకాణదారుడు. సీరియల్ క్లైమాక్స్ మత్తులో పడిపోయి సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూడనివ్వకుండా విసిగించాడని వాడి మీద దాడి చేసిన దుకాణందారుడు మందు తాగడానికి వచ్చిన అతని వేళ్లు కొరికాడు. అనంతరం సీరియల్ మధ్యలో మళ్లీ విసిగిస్తున్నాడని కర్ర తీసుకుని దాడికి పాల్పడ్డాడు. అసలు విషయానికి వస్తే సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తుండగా అరువు కోసం విసిగించిన వ్యక్తి క్లైమాక్స్ చూసి తట్టుకోలేక అతడి మీద దాడి చేశాడని బాధితుడు వెంకటయ్య తెలిపాడు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలంపేటకు చెందిన గట్టు మొగలి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. మద్యం కూడా విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య మొగలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు. అనంతరం అరువుకు మరికొంత మద్యం కావాలని విసిగించాడు. ఈ తరుణంలో కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ చూస్తుండగా మొగలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతడి చూపుడు వేలును కొరికేశాడు. ఈ ఘటనపై వెంకటయ్య తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు కార్తీక దీపం సీరియల్ చూస్తుండగా విసిగించడంతో దాడి చేశారని మొగిలి చెప్పిన సమాధానంతో అవాక్కైన పోలీసులు మొగిలిపై కేసు నమోదు చేశారు.
నాది పాలెంపేట. నేను గట్టుమూలి ఇంటికాడ వాడికే రోజు గుడంబ తాగుతా. ఆ రోజు 40 రూపాయలు పట్టుకపోయినా 500 రూపాయలు మేము ఒడ్డు చెక్కకపోయిన పైసలు వాని దగ్గరనే ఉన్నాయి. 500 నోటు ఇచ్చింది సుధాకర్ భార్య. 500 నోటు ఆయన దగ్గరనే ఉంది. ఒక అర్ధపావు అని ఒక 10 రూపాయలు సీరియల్ సంబరంగా, అది మన కార్తీక దీపం సంబరంగా ఇంకొక అర్ధపావు పోయన్న గల్లబట్టి గుంజి బయటికి నూకిండు, కొట్టిండు. కొట్టినాక మళ్ళా అరే ఎందుకు కొడతాను అని ఇట్లా చెయ్యి అన్నాక ఈ చెయ్యి తీసుకొని నట్టుకుని గురికిండు. ఇక మళ్ళీ బయటకు వచ్చినాక ఈ చెయ్యి నొక్కి నేను మంట కాగలేక లంజవుడికి ఎందుకు కొట్టామని అన్న. ఇక గురిపట్ట అనుకొని చంపితే ఒక ఈ తలకాయ పలిగింది, ఇది పలిగింది, అన్ని పలిగినాయి చెయ్యి. ఇక అయినాక పాపం మళ్ళా ఈ మన సారంగ పని విలేకరు లేడా, విలేకరు భార్య దాని కాలు మొక్కలు ఆమె పశువును గుడ్డ తెచ్చి కట్టింది. రేణుక రేణుక మామయ్య నువ్వు వాడు చంపుతాడు ఇక్కడ. ఇదివరకే 2-3 ఆదేంగిండు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. జనవరి 31వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హవనం పూజలు నిర్వహించి సింహ వాహనం సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. 3న తిరు కళ్యాణం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం, 6న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. యాదాద్రి పురయ్య దేవస్థానం ఈరోజు స్వామివారి అలంకార సేవలో సింహవాహనంలో అలంకారంలో నిర్వహింపబడింది. అంటే సేవకు డిఓ గారు అధికారులు అందరూ పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపుగా వెళ్ళి నిత్యవిధి కళ్యాణ మంటపం అనగా ఆస్థాన మండపాన్ని మన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మంటపంలోకి వేయించేపు చేసుకుని అక్కడ చతుర్వేద పారాయణం మరియు వాయిద్య గోష్ఠి చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ ఉదయంగా లోపలికి ప్రవేశింపజేయడమైంది. ఇట్టి సేవలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు కూడా పాల్గొన్నారు. స్వస్తి మోనాచల్ ప్రధానమంత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం, దివికెగిన కళా తపస్వి కె విశ్వనాథ్. నేడు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న మహిళా క్రికెటర్లు, ఘన స్వాగతం పలికిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.